హాయ్ రిషబ్ దీక్షిత్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో నేను చూపిస్తాను మీకు. కానీ ఈరోజు ఒక గెస్ట్ ఉన్నాడు మనతోని, ఎవరో మీకు అందరికి తెలిసే ఉంటుంది. జస్ట్ మన ఛానల్లో ఎప్పుడు రాలే హాయ్ చెప్పన్నా మా సబ్స్క్రైబర్స్. లేదు, కెనడాలో ఫేమస్ అన్న. ఈరోజు మనం ఏంటంటే కెనడాలో ఇల్లు కొనడం అమ్మడం ఎట్లా, మన దగ్గరికి ఎట్లా వస్తారు వాళ్ళు అమ్మమని మనం ఎట్లా చూపిస్తాం ఇల్లు అనేది ఈరోజు మనం చూపిద్దాం మన ఛానల్లో. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. రోజు సైట్ సీయింగ్కి వచ్చినాం. సైట్ సీయింగ్ అంటే ఇల్లు చూపెట్టడానికి వచ్చినాము. అన్న వాళ్ళ క్లయింట్ ఎవరో ఇల్లు కావాలి అంటే అతనికి మనము ఇల్లు సేల్ చేస్తున్నాము, అది చూపెట్టడానికి మనం వచ్చినాము. ఆ మొత్తం ఇల్లు మొత్తం కవర్ చేస్తా. జస్ట్ చూడండి ఇల్లు ఎట్లుంది, మన అన్న ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు. జస్ట్ వాచ్ ద వీడియో, యూ విల్ నో. It's far further than the other ones. Because there is another Woodland Street. Oh, is there? Yeah, I know you said Oh, in South Windsor. Yeah, style of it. Like, you see this arches makes like little Italian style. Cabinets used to be repainted. Yeah, he changed the countertop but haven't repainted the cabinets. Yeah, it was mid 900. Yes, something like a light green of this color. Yeah. Yeah, Just need the middle section. yeah, just for the TV set. Just for the TV. Actually, that can also make it look actually pretty cool. Yeah, mostly it's just an additional. They just Alarm, changed motion sensor. Yeah, but if you're now removing that, what are you gonna fit? Unless you find something creative table or something, you don't have to. Well, we were thinking about putting like a It's better. Right now I'm going all the way to the basement. Oh, okay. For me, it's already enough. But like, cause like, there's new carpets, but maybe it's down here then, because upstairs they didn't look new. Did they put one on top of the other? No. It's I think mechanical room is somewhere else. It's just this one line. One line is the Kitech. We're You like, tried what to if we call a had couple of whole them? room? for the other one. Well, one I think just a storage. Because I'm Of- like, I didn't see an actual fireplace in there. Here. But it's probably just for that. Yeah. Ad bro, just gas line. no problem. I don't mind. It's actually decent size. It's cute. Just need some heat. ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియాలో అనుకో మొత్తం కాంక్రీట్ కాబట్టి ఆడ కింద ఏంది హీటింగ్ ఉంటుంది, ఓకే కూలింగ్ ఉంటుంది, ఓకే ఈడ రూఫర్ ఉంటుంది. ఇప్పుడు మనకేంది కాంక్రీట్ దాబాలు, కాంక్రీట్ దవ్వాలి. అందుకే మన కదా ఓకే మళ్ళీ ఇల్లు లోపల హీట్గా ఉండాలా, ఓకే ఇన్సులేషన్ ఉంటుంది, అది చక్కగా ఉంది. సో ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేసుకుంటారు అన్నట్టు. ఇక్కడ హోమ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ప్రొఫెషనల్ హోమ్ ఇన్స్పెక్టర్. ఓకే ఆడితో ఇన్స్పెక్షన్ చేసుకొని ఫస్ట్ మళ్ళీ వాళ్ళిద్దరే వచ్చారు. ఇప్పుడు పిల్లల్ని తీసుకొచ్చుకొని పిల్లలకు నచ్చిందా, ఓకే
సో ఇది ఫస్ట్ ఓకే జస్ట్ చూడడానికి పోయినాం అంతే. జస్ట్ వేరే బెడ్రూమ్లో అంత నచ్చలేదు, Okay. చిన్నగా ఉన్నాయి. ఓకే కిచెన్ కొంచెం చిన్నగా ఉన్నదని నచ్చలేదు, కానీ కిచెన్ నచ్చింది కానీ కొంచెం చిన్నగా ఉన్నారు. ఓకే లివింగ్ ఏరియాలు బాగా నచ్చినాయి. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అక్కడ డిస్కషన్లో మరి ఏది నీకు ఇంపార్టెంట్, అవును. బ్యాక్ యార్డ్ ఇంపార్టెంట్, లొకేషన్ రిక్వైర్మెంట్ ఉన్నది, నీ దగ్గర పైసలు ఉన్నాయి, నీకు అవసరం ఉంది ఇల్లు, ఓకే రిక్వైర్మెంట్ ఉన్నదని చెప్పేసి లక్ష పెడతావా? ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏరియాలో అట్లాంటివి ఎంత పోయినాయి ఓకే కనుక్కుంటావు లేదు? ఇప్పుడు కనుక్కుంటావా ఫస్ట్? ఇప్పుడు మీ కామారెడ్డిలో నేను భూమి కొనడానికి వచ్చిన అన్న, ఈ లొకేషన్లో 50,000 గజం ఉన్నదని చెప్తావు, ఇంకో లొకేషన్లో ఏమో 10,000 గజమా? అవును. తేడా ఏంది? అక్కడ వాల్యూ, మార్కెట్ వాల్యూ అంటే అది అక్కడ ఆ లొకేషన్ ఏంది, లొకేషన్ ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ, ప్లేస్ ని బట్టి డిసైడ్ అవుతుంది. ఫస్ట్ రోడ్ కి ఫస్ట్ బిట్టా సెకండ్ బిట్టా వేరే దాంతో కంపేర్ చేస్తే ఇది 50,000. ఇప్పుడు సిమిలర్ ప్రాపర్టీస్ చూస్తేనే కదా మనకు వాల్యూ ఎంత అనేది కంపారబుల్ తెలుస్తుంది. అవును, అర్థమైందా? అర్థమైంది. బట్టి డిసైడ్ అవుతుంది ప్రైస్. అంటే ప్లేస్లో ఆ ఇల్లు సైజు, ఇల్లు ఏజ్, ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఓకే ఏం లేవు. ఇప్పుడు అన్ని ఇళ్ళల్లో పూల్ ఉండదు, అన్ని ఇళ్ళల్లో హాట్ టబ్ ఉండదు. హాట్ టబ్ చూసినావు లేదు? అన్ని ఇళ్ళల్లో ఉండవు. ఓకే ఇప్పుడు కొన్ని ఇళ్ళల్లో 3 కార్ గరాజ్ ఉంటుంది, కొన్ని ఇళ్ళల్లో గరాజే ఉండదు. ఓకే కొన్ని ఇళ్ళల్లో 4 బెడ్రూమ్లు ఉంటాయి, కొన్ని ఇళ్ళల్లో 10 బెడ్రూమ్లు ఉంటాయి. కొన్ని ఇళ్ళల్లో బేస్మెంట్ ఉండదు, కొన్ని ఇళ్ళల్లో బేస్మెంట్ ఉంటుంది. అవును. కొన్ని ఇళ్ళల్లో బేస్మెంట్లో హోమ్ థియేటర్ ఉంటుంది, కొన్ని ఇళ్ళల్లో హోమ్ థియేటర్ ఉంటుంది. సో ఇవన్నీ చూసి దానికి మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది ఓకే అనేది ఏజెంట్. ఇప్పుడు ఆ మార్కెట్ వాల్యూ తెలుసుకోవాలా నేను. ఆ మార్కెట్ వాల్యూ బట్టి ఇప్పుడు వీళ్ళ బడ్జెట్లో అది వస్తుందా, సెల్లర్ గడ్ దానికి యాక్సెప్ట్ చేస్తారా? ఓకే. లేకపోతే ఇప్పుడు మార్కెట్ వాల్యూ $1 మిలియన్ ఉన్నది అనుకో దానికి, అవును, మనం దాన్ని 9 లక్షలకు నెగోషియేట్ చేయగలుగుతామా? ఇప్పుడు నాకు మార్కెట్ వాల్యూ తెలిసింది, నీకు తెలుసా, కానీ సెల్లర్ గడికి అవసరం అంటే అంగీష పాయింట్ల లాగా పోయి తీసుకొని క్లయింట్ వచ్చిండు, చూసిండు, వేసుకున్నాడు, నచ్చింది, తీసుకుపోయిండు అన్నట్టు కాదు. చూసి కదా ఫ్రెండ్స్, మనం వీడియోలు చూస్తే అరే వీడియోస్ మంచిగా వస్తున్నాయి అన్న, ఇంగ్లీష్ మంచిగా మాట్లాడుతుండు అన్నీ చేస్తుండు కాదు, ఇంత హార్డ్ వర్క్ చేస్తే ఇడాకి వస్తాం. మేము వచ్చింది దగ్గర వెనక 30 మినిట్స్ కూడా 30 మినిట్స్ బట్టి మీటింగ్స్ ఉన్నాయి, అన్నీ వదిలేసి క్లయింట్ వెయిట్ చేస్తారని చెప్పి మేము వెళ్ళినాం అక్కడికి, చూపెట్టి ఇంత టైం తీసుకుని ఒక 1 అవర్ అవుతుంది వచ్చి అక్కడ స్పెండ్ చేసినాం. అన్న నీకు ఒక క్వశ్చన్ అన్న, 9 to 5 జాబ్ అంటే ఏం చెప్తావు నన్ను? ఇప్పుడు బిజినెస్ అంటే అందరికీ తెలుసు, బిజినెస్ ఎట్లుంటుంది, మన ఓన్ బిజినెస్ పెడితే ఎవరి కింద పని చేసిన అవసరం లేదు. ఇప్పుడు 9 to 5 జాబ్ అంటే నువ్వు చేసినావు, మాస్టర్స్కి వచ్చి నువ్వు జాబ్ చేసినావు, అన్నీ చేసినావు. 9 to 5 జాబ్ అంటే నువ్వు ఏం చెప్తావు? జస్ట్ 1 క్వశ్చన్. చేస్తున్నావు మ్యాటర్ కాదు. ఓకే. నువ్వు చేసే పని ఎంత ఇష్టపడి చేస్తున్నావు, ఓకే, దాంట్లో ఎంత పట్టు సాధిస్తున్నావు. ఓకే. ఇప్పుడు నువ్వు షెఫ్వి, అవును, షెఫ్లల్లా ₹1,00,000 సంపాదిస్తున్నాడు, 10,000 సంపాదిస్తున్నాడు, అవును, ₹1,00,000 సంపాదిస్తాడు ఉన్నాడు. అవును, అవునా? అవును. 10,000 సంపాదిస్తాడికి ₹1,00,000 సంపాదిస్తాడికి తేడా ఏంది? నాలెడ్జ్, స్కిల్స్. ఆడు ఆ ₹1,00,000 సంపాదించాలంటే నేను ఎలాంటి రెస్టారెంట్లకు పోవాలా, ఎలాంటి వంటలు చేయాలి అన్ని, అవును, ఆ ఎదగాలనే పిచ్చి. అవును. సో ఇప్పుడు నీకు షెఫ్ అంటే పిచ్చి, అవును, నువ్వు వచ్చి నేను సేల్స్ చేస్తా అంటే నువ్వు అదే ఇష్టంతో చేస్తావా? చేయలేం. ఇంట్రెస్ట్ నువ్వు ఇష్టం లేకుండా వచ్చినోడివి, నేను పిచ్చితో వచ్చినోడిని. ఇప్పుడు నేను సేల్స్ బాగా చేస్తానా, నువ్వు చేస్తావా? నువ్వే చేస్తావు. ఇప్పుడు సేల్స్ గురించి ఏదైనా నేర్చుకోవాలంటే నేను మంచిగా ఇష్టంతో నేర్చుకుంటానా, నువ్వు నేర్చుకుంటావా? నువ్వే నేర్చుకుంటా. నేను ఏదైనా ఇంగ్రీడియంట్స్ అంటే నేను ఎత్తి కొక్కుంటా. కెరియర్ అయినా సరే నీకు అది నేర్చుకునేటప్పుడు కిక్ అనిపిస్తుంది అనుకో. అవునవును. అండ్ నువ్వు ఎంత నేర్చుకున్నా కూడా నీకు అది బోర్ అనిపిస్తలేదు. నువ్వు మన వాషప్ ఉన్నాడు, ఇప్పుడు ఎంత యాక్టివ్ ఉన్నాడు నాకు తెలియదు. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు వాష్ షెఫ్ని ఫాలో అయ్యి నేను వంటలు చేస్తుండే. మీ జనరేషన్కి తెలియదు. సో నాకు ఆయన ఇప్పటికి గుర్తు. నేను ఇప్పుడు చూడక కొన్ని సంవత్సరాలు అవుతుంది ఆ వీడియోలు, కానీ హీ మేడ్ ఎ బిగ్ ఇంప్రెషన్. ఇప్పుడు షెఫ్ ప్యాషన్ అట్లా అంత పిచ్చున్న షెఫ్లు మస్తు మంది ఉంటారు, కానీ ఈయన ఎందుకు అంత హిట్ అయ్యిండు? ప్యాషన్ ఇంకంతే. అది ప్యాషన్ని రైట్ ప్లేస్లో ప్యాషన్ని ఎలా వాడాలో తెలియాలి. ఈ వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు కావాల్సిన కీ పాయింట్స్ అన్నీ మీకు తీసుకోవాలని లేకపోతే కమెంట్ చేయరు. మంచి లేదు, బిస్కెట్లు ఉన్నాయి, అబ్బాయి ఏం చెప్తున్నారా సొల్లు. కొంచెం మంచి వాళ్ళు అంటే ఇప్పుడు ఛానల్ ఇప్పుడు మనము పెడుతున్న వీడియోస్ కాబట్టి కొంచెం మనుషులు అందరూ మంచోళ్ళేనా? అందరూ మంచిగా ఉండాలి, అందరూ నేను ఉండాలి. ఎట్లుందన్న ఫుడ్? ఎట్లుంది అక్క? మంచిగా చేస్తుంది వంటలు అన్న. నిజంగా నేను వచ్చి చూస్తున్నా, చాలా బాగుంది వంటలు నిజంగా.
2 సంవత్సరాలు వంటలు చేయక మర్చిపోయింది. ఇప్పుడు మా అమ్మ ఇండియా పోయింది కాబట్టి ఇప్పుడు నేర్చుకున్నాను మళ్ళీ బ్యాక్ టు రెస్టారెంట్. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడు. ఎగ్ కర్రీ ఉంది, బాయిల్డ్ ఎగ్, అపోలో ఫిష్ ఫ్రై, చట్నీ, మన రసం, మమ్మీ అంత ప్రేమ మరి. మళ్ళీ యాపిల్స్ నీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆమ్లెట్ అన్నీ బాక్స్లో నీట్గా పంపిస్తా అక్క. దానికి పెట్టుకుంటాను. కానీ నిజంగా బాగా చేస్తారు అక్క వంట. ఎవర్ గ్రీన్ షెఫ్స్ వాళ్ళు. ఆ షెఫ్ని మేకేసిందే నేను రే. నేనే నేర్పించిన మీ అక్క వంటలు, మీరేం నేర్పించలేరు. వాళ్ళు ఎవర్ గ్రీన్ షెఫ్స్ అంటున్నా. మేము పే చేసి నేర్చుకుంటాం, వాళ్ళకి పుట్టుకతో వస్తుంది. పుట్టుకతో రాలేదు, అదే చెప్తున్నా. అక్క ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మంచిగా చేస్తుండే, బాడిచి ఉన్నప్పుడు కూడా. ఏం చేస్తుండేరా? వంటలు టమాటా కూర ఒకటి చెప్తుండే. నేను నా దగ్గరికి పంపిస్తే నేను నేర్పించిన. ఎస్, నేను కొంచెం నేర్పిస్తే యూట్యూబ్ చూసి నేర్చుకోబేబీ అంటే నేర్చుకోబేబీ. అక్క ఇది అబద్ధం అక్క కదా. అబద్ధమైతే అబద్ధం చెప్తుంది, నిజమైతే నిజం చెప్తుంది. నిజం ఒప్పుకుంటుంది, దాన్ని ఖండిస్తుంది, నిజాన్ని ఒప్పుకుంటుంది. ఇద్దరు ఎవర్ గ్రీన్ పేర్స్. నేను చాలా వీడియోస్లో చెప్పినాను నేను. ఫుడ్ అయితే మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. మన హైదరాబాద్ స్టైల్, అన్ని స్పైసెస్ ఉన్నాయి. వేసుకొని తినాలని నాకు ఇష్టం అని చెప్తే అట్లా చేస్తాను. ఓకే, నాకు ఎనర్జీ ఉండాలి కదా, ఇట్లా తినాలంటే ఎనర్జీ ఉండాలి కదా. అందుకోసం ఫస్ట్ కట్ నిండా పెట్టి దాని తర్వాత తెలుస్తుంది. మీ అక్క తెలివైన అక్కడ కట్ నిండా తిని పెట్టి తిరుగుతుంది. ఫుడ్ అయిపోయిందిరా. గిన్నెనం ఐటమ్లు లెక్క పంపించింది. ఆ రోజే నువ్వు వీడియో తీసుకున్నావు. ఒకటి ఎక్కడ వస్తుంది. ఏ లేదు, నిన్న కూడా ఉన్నా కదా నేను. నిన్న కూడా వచ్చింది. నిన్న 2 కర్రీస్ ఏమున్నాయి, ఇద్దరం ఉన్నాం కాబట్టి 2 కర్రీస్ ఏమున్నాయి. 2 కూరలు వచ్చినాయి. ఇవాళ స్పెషల్ యాక్చువల్గా వీడియో కోసం. లేదు లేదు, ఇది వీడియో కోసం అస్సలు కాదు ఫ్రెండ్స్. అక్క వీడియో వేస్తున్నాం కదా, ఇది 4 వంటలు చేయమని చెప్తున్నాం. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. మామూలుగా మేము ఆఫీస్కి వచ్చినాక స్టార్ట్ చేసాం బ్లాగ్. అన్న బయటకు వెళ్తున్నా అంటే నాకు అప్పుడే సడన్గా గుర్తొచ్చింది, చేద్దామని చెప్పి చేసిన. ఇదంతా అబద్ధం ఫ్రెండ్స్, అస్సలు కాదు 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 ఫ్రెండ్స్, అబద్ధం ఫ్రెండ్స్. వాళ్ళ అక్కకి ముందే అన్నీ నీకు క్రెడిట్ ఇస్తుంది అక్క. లేదు లేదు, నాకు చెప్పలేను అసలు, నిజంగా చెప్పలేను. ఇంత అసలు వీడియో చేసినా కూడా తెలియదు. ఇన్ని ఐటమ్స్ అసలు ఇక్కడికి వచ్చినాకనే ఓపెన్ చేసాం బాక్స్. మార్నింగ్ బాక్స్ పెట్టేటప్పుడు చూసినా కానీ ఏమేమి పెట్టినా చూడలేదు. నమ్మాం ఫ్రెండ్స్, మీరు కూడా నమ్మండి ఫ్రెండ్స్.